అందరికీ నమస్కారాలండి. ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైకాపా కార్యకర్తలు, నాయకులు, అరే బాబు మీరు ముందు చేయాల్సింది ఒకటే. ఎందుకంటే అన్నను ఏడన్నా మంచి హాస్పిటల్కి తోడుకోపోయి జగన్ అన్నను ట్రీట్మెంట్ చేపిండి. ఎందుకంటే అతనికి మతి స్థిమితం లేదు. మేము గతంలో ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం, కానీ మీరు పట్టించుకోవటంలా. ఎందుకంటే అతని మీద నమ్మకంతో 152 స్థానాల్లో గెలిపిస్తే అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని దోచుకోవటం, దాచుకోవటం, లూటీ చేయటం, ఏడ జానాడు స్థలం కనపడినా కబ్జాలు చేయటం, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ఎవడికి దొరికిందోడు దోచుకుంటా అంటే ఎప్పుడన్నా మీడియా మీదకి వచ్చి ఒక 5 నిమిషాలు ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టాడరా? అన్న మాట్లాడాలంటే ఏదన్నా రికార్డింగ్ చేసుకుని వదలాల్సింది తప్ప ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టాడా? గత 5 ఏళ్లలో ఎంతమంది నైనా నాశనం అయిపోయింది రాష్ట్రంలో. అమర్నాథ్ గౌడ్ని చంపేసి, డాక్టర్ సుధాకర్ గారిని చంపేసి, ఎమ్మెల్సీ అనంతబాబు చూస్తే సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసి ఎప్పుడన్నా వాళ్ళ గురించి ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి ఇదో జరిగింది, పలానోడు తప్పు చేసినాడు, వాడిని శిక్షించామని ఎప్పుడన్నా చెప్పాడా? మీకు మీ కుటుంబాల్లో కూడా అక్క, చెల్లి, అమ్మ, తల్లి బంధుత్వాలు ఉంటాయి కదా, మీకు కూడా బిడ్డలు ఉండారు కదా. ఎప్పుడన్నా మానవత్వంగా, పార్టీలు పక్కన పెట్టండి, మానవత్వంగా ఎప్పుడన్నా ఆలోచన చేశారా? మళ్ళా పిచ్చినా కొడుకులు అంట రప్ప నరుకుతారంట రేపు అధికారంలోకి వస్తే. 5 ఏళ్లు నరికారు కదరా, పీకలు కోసినారు కదరా. నడి రోడ్లో చంద్రయ్య టీడీపీ కార్యకర్త నడి రోడ్లో పీకలు కోసారు కదా. యాడ్రా మీకు మానవత్వం ఉండేది? ఎందుకు మాట్లాడతారా ఇట్లా? మీరు మనిషి జన్మ ఎత్తి పుట్టారా, లేకుంటే మీరు సమాజంలో తిరగాలనుకుంటున్నారా? సిగ్గు మానం ఉందా మీకు? ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాల్లో కూర్చోబెట్టేసినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని. మేము చెప్పడం కదరా బాబు, నువ్వు జగన్ రెడ్డి ఇంట్లో వాళ్ళు షర్మిల వాళ్ళ అమ్మ వచ్చి చెప్తున్నారు. అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత వేరు. అతనిలో ఒక సైకోతనం వచ్చేసింది, అతను మెంటల్ పూర్తిగా మైండ్ చెడిపోయి ఖరాబ్లో ఉన్నాడని. అతనికి ముందు ఏదన్నా మంచి ట్రీట్మెంట్ చేపిండి. ఈ రోజు ఆ నాగమల్లేశ్వరరావు అనే ఒకడు బెట్టింగ్లు పెట్టి చచ్చిపోవడానికి కారణం, ముఖ్య కారణం ఎవడురా అంటే జగన్మోహన్ రెడ్డి. ముందు జగన్మోహన్ రెడ్డిని బొక్కలో వేయాల. ఎందుకురా అంటే 175కు 175 మనమే గెలిచేస్తున్నాం. ఎందుకంటే అతను సైకో, అతని మెంటల్, అతనికి తలకాయ బుర్ర లేదు, ఆ విధంగా చెప్తున్నాడు. కానీ వైకాపా కార్యకర్తలు మీరు కూడా నూతిలో కప్పల్లాగా సాక్షి ఛానల్ చూస్తారు కదా, ఇంకే ఛానల్ చూడరు మీరు. దాంట్లో వచ్చి అంతా బూతు తప్ప ఇంకోటి రెండోది ఉండదు. అన్న బాత్రూమ్కి పోయాడు, వచ్చాడు, తిన్నాడు, కూర్చున్నాడు. అదే మీరు 4 ఛానల్ చూడండి. రాష్ట్రం ఏం జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా ముందుకు పోతున్నారు అనేది మీకు తెలుస్తుంది. సాక్షి చూస్తారు, అన్న చెప్పిందే కరెక్ట్, ఇంకేదే రెండో మాట లేదు మీకు. 175కు 175 గెలుస్తున్నాం. 9వ తేదీ ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో లాడ్జీలన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇలాంటి బోగు మాటలన్నీ మాట్లాడి ఎరుపు అంతా పోయి బెట్టింగ్ లేసి 10,000 జీతగాడు కూడా 50,000 లక్ష రూపాయలు బెట్టింగ్లు కాశారా బాబు. రాష్ట్రంలోనే కాదు, ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి. వైకాపా కార్యకర్త అనేవాడు తగులుకుంటావా, బెట్టింగ్ చేస్తావా? రెండో మాట లేదు వాళ్ళ దగ్గర. ఏమి తీరామారా చూస్తే 11 కూర్చోబెట్టినారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సిగ్గు మానవత లజ్జతో ఇవి ఎట్టా పబ్లిక్ లోకి తలగా ఎత్తుకొని తిరుగుతున్నారో మాకు అర్థం కావడంలే. మళ్ళా అంట అధికారంలోకి వస్తే 2029లో రఫా కోస్తారండి. కొయ్యాలా చెయ్యాలా అనుకుంటే దినం మధ్యాహ్నాన్ని కోసేస్తారు. ఇక్కడ అధికారంలో ఉన్నారు ఈరోజు టీడీపీ వాళ్ళు. కానీ అది కాదు, గొడవలు కాదు ముఖ్యం. ఈ రోజుకి అధికారం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్నా కూడా ఎలాంటి ఒక చిన్న గొడవ కూడా తెలియదు. వైకాపా కార్యకర్తను కొట్టింది తెలీదు. రాష్ట్రం ఏ విధంగా ఈ అప్పుల్లోంచి గెడ్న పడాలి, రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాజధాని లేని రాష్ట్రాన్ని మనం ఏ విధంగా డెవలప్మెంట్ అహర్నిశలు కష్టపడుతున్నారు బాబు. మీకేమాత్రం అమ్మ, బాబు, తల్లి, తండ్రి అనేది ఒక విశ్వాసం అనేది ఉంటే అమర్నాథ్ గౌడ్ని ఒరే మా అక్కజోలి పావుద్దని దానికి వైకాపా కార్యకర్త గంజాయి మోకలు పెట్రోల్ పోసి తగలబెట్టారు అమర్నాథ్ గౌడ్ని. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన దానికి చంపేశారు పిచ్చోడు ముద్రేసి. అనంతబాబు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని చంపేసి వాళ్ళ భార్య గర్భవతి డోర్ డెలివరీ చేసి ఏ నా కొడుకున్నా మాట్లాడినాడరా? మీకు కూడా
మీకు కూడా అమ్మ అక్క అబ్బా అన్ని ఉన్నాయి కదా, ఎందుకు మాట్లాడవు ఇక కార్యకర్త గాని నాయకులు గాని? పార్టీలు పక్కన పెట్టండి. రాష్ట్రం మనం సమాజంలో తిరుగుతున్నాం, మనం కూడా మనుషులే, మనకు చీము నెత్తురు ఉంది. రాష్ట్రం ఏం జరుగుతుంది, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారు అనేది చూడండి, కళ్ళు తెరవండి. నూతిలో కప్పల్లాగా బతకొద్దు ఇప్పటికన్నా. అతనికంటే మెంటల్ సైకో. ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్తున్నారు బయట రోజు. షర్మిల నిన్న కూడా టీవీల ముందర చెప్తుంది, వాడు ఒక బెట్టింగ్ మాఫియా, వాడు ఒక గంజాయి అమ్ముకునేవాడు, వాడికి పోయి విగ్రహాలు కట్టడం ఏంది, ఇతను పూలమాలు. మహానుభావుడు అడుగు పెట్టినాడు, మళ్ళా 2 పానాలు గద్దగాన తనుకోమన్నాడు. చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. అక్కడ పోయినాడు, ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఒక 10 రూపాయలు సహాయం చేసినాడు, అది లే. బల నిరూపణ చేసుకునేదానికి వచ్చాడు మహానుభావుడు. అందరినీ ఏడాడుండే రాష్ట్రంలో ఉండే బెట్టింగ్ మాఫియా మొత్తం ఏడుండే గంజాయి మొక్కలన్నీ వచ్చి అక్కడ తేలి ఇద్దరిని చంపేసినారు తొక్కేసిలాట్లో. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మీరు రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మేము పలాంది చేస్తాం, రాజధాని ముందు 1 కడతారా 3 కడతారా అనేది చెప్పండి, పోలవరం పూర్తి చేస్తారా లేదని చెప్పండి. లేదు మీరు ఏం చేస్తారో రేపు రాష్ట్రంలో మీకు అధికారం ఇస్తే మీరు ఏం అలాంటి చెప్పండి. విశ్వాసం అన్నా ఉంటుంది మీకు. 100లో 10 మంది అన్నా నమ్ముతారు మిమ్మల్ని. రఫా కోసం రాజారెడ్డి రాజ్యాంగం తెస్తాం. అరే బాబు, రాజారెడ్డి రాజ్యాంగం గతంలో అంతా చూసినారు, రాష్ట్రం అంతా చూసినారు. ఏంటి ఎవడు తాళబొట్లు దించాడనేది, ఎవరిది ఎలా దోచుకున్నారో, ఏ విధంగా రోడ్లు అమ్మిడితే ఉండి దోపిడీ చేసినారనేది ప్రపంచం అంతా తెలుసు. ఇంకా ఏమి తెస్తారు రాజారెడ్డి రాజ్యాంగం? అవన్నీ అయిపోయాయి. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మన కుటుంబం పైన మనకెంత బాధ్యత ఉందో రాష్ట్రం మీద కూడా మనకు అదే బాధ్యతతో ముందుకు పోవాలి. జై హింద్, జై తెలుగుదేశం.